రైతుల పట్ల హరీష్ రావు మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏనాడు రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. మిగులు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులపై 10 ఏళ్లలో కేవలం 6,000 కోట్లు ఖర్చు పెడితే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం 2.5 ఏళ్లలో 8,000 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేశారని, అందుకే ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పారని తెలిపారు. మీ మాటలను ప్రజలు నమ్మట్లేదు కాబట్టే ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తున్నారని, మీ ప్రతిష్ట ఎందుకు దిగజారిందో ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. రుణమాఫీ గురించి మాట్లాడిండు. అంటే ఈ ప్రభుత్వం రుణమాఫీ చెప్పిన ప్రకారం చేయలేదని మాట్లాడడం జరిగింది. ఎన్నికల ముందు 2 లక్షల లోపు స్పష్టంగా చెప్పడం జరిగింది. కుటుంబానికి 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన ప్రకారమే మరి 15th ఆగస్టు లోపల చెప్పడం జరిగింది. అదే ప్రకారం 15th ఆగస్టు లోపలనే ఆ యొక్క రుణమాఫీని మొదలుపెట్టి ఖర్చు చేసి సుమారుగా 20,616.88 కోట్లు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది రుణమాఫీకి సంబంధించి. అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వం గడచిన 10 సంవత్సరాల్లో రుణమాఫీ ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 4 సంవత్సరాల పాటు ఆ ₹1,00,000 రుణమాఫీ చేయడం కోసమే 4 సంవత్సరాల పాటు 4 విడతలుగా చేసే కార్యక్రమం చేయడం జరిగింది. నేను చెప్పింది కాదు, కేసీఆర్ మాట్లాడినటువంటివి, కేసీఆర్ క్లిప్పింగ్స్ అన్ని వార్తాపత్రికలు వచ్చినటువంటివి. రైతుల రుణాలని ఒకేసారి మాఫీ చేయలేము అనేటువంటి మాట కేసీఆర్ మాట్లాడడం జరిగింది. 8,000 కోట్లు కావాలి, ప్రభుత్వం దగ్గర నల్ల డబ్బు లేదు, సూట్ కేసులో డబ్బులు ఉండవు, నిధులు వస్తే తొలి ప్రాధాన్యత మాఫీకే అని చెప్పడం జరిగింది. అంటే మరి రాత్రికి రాత్రే పరిష్కారం కాదని చెప్పి 4 సంవత్సరాలు తీసుకున్నాడు. ముఖ్యంగా